కార్మికుల ఐక్యత జేఏసీ 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 हमारे मांगे కార్మికుల ఐక్యత జేఏసీ సమస్యలు వెంటనే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలను ఇప్పటి వరకు కూడా పరిష్కరించకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యంపై సమ్మె సైరని మోగించడం జరుగుతుంది. మే 7th ఉదయం ఏదైతే ఫస్ట్ బస్ నుంచి కూడా సమ్మెకి వెళ్తామని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. గతంలో జనవరిలో సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా అటు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ అనేది కూడా చెప్తూ నామమాత్రంగా వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటికీ ఆర్టీసీ జేఏసీ నాయకులంతా కూడా తప్పనిసరిగా సమ్మెకు వెళ్లాల్సిందే, తమ న్యాయమైన కోరికలు తీర్చాల్సిందే అని కూడా వారు లేబర్ కమిషనర్ ఆఫీస్కి రావడానికి ప్రస్తుతం 7వ తారీఖు ఉదయం ఒక ఫస్ట్ బస్ నుంచి కూడా సమ్మెకి వెళ్తామని చెప్పడం జరుగుతుంది. దీనిపైన మాట్లాడడానికి థామస్ రెడ్డి గారు, సార్ చెప్పండి, ఇప్పటికే 2 సార్లు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మే 7వ తారీఖు నుంచి అంటున్నారు, ఎట్లా ఉండబోతుంది సమ్మె? సమ్మె అనేది ఎక్కడికక్కడ కార్మికుల్లో చాలా కసి ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఆర్టీసీ ఉండదు అనేటువంటి నెపం ఉంది. కారణం ఏంటంటే ఇలా ఈ ఎలక్ట్రో కంపెనీలకి ఏదైతే మన పొల్యూషన్ లెస్ బస్సులు అని చెప్పారో దాంట్లో చాలా రహస్యం ఉంది. ఆర్టీసీలని ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది అనేది వాళ్ళ ద్వారా తెలిసిపోయింది. కారణం ఏంటంటే ఇవాళ బస్సులన్నీ కూడా ఇచ్చేసి డిపోలు ఇచ్చి తర్వాత కిలోమీటర్కి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత పవర్ పాయింట్లు పెట్టి తర్వాత బయట మందితోటే పెట్టుకుంటా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రమోషన్లు ఉండవు, పదోన్నతులు ఉండవు, రిక్రూట్మెంట్ ఉండదు. కాబట్టి ఆర్టీసీ అనేది ఉండదు. ఇది ఒక 5 ఏళ్లలో క్లోజ్ చేయడానికి ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వాన్ని కూడా అనొచ్చు. ఇవాళ వాటాదానం పెట్టాలి. ప్రతి ప్రభుత్వాలు కూడా వాటాదానం పెడతారు, బడ్జెట్ లో పెట్టలేదు. బడ్జెట్ లో పెట్టకపోతే ఆర్టీసీ ఎట్లా ఉంటుంది? రెండోది, మాకు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ మొత్తం ఇచ్చినట్టుంటే ఇలా ఇబ్బందులు ఉండవు. అవి కూడా ఇవ్వలేదు. ఈ రోజు వరకు 7వ తారీఖు ఇవాళ వరకు కూడా అందరికీ జీతాలు రాలే. దశల వారి జీతాలు ఇస్తా ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది ఆర్టీసీలో? ఎట్లా ఉంటుంది? ఒక దిక్కేమో యాజమాన్యం, తర్వాత గవర్నమెంట్ చెప్తా ఉన్నారు మహాలక్ష్మి పథకంలో చాలా మేలు జరుగుతా ఉన్నది, ఓఆర్ పెరిగింది. ఎస్ రైట్, ఓఆర్ అనూహ్యంగా పెరిగింది. కానీ ఆ డబ్బులు రియంబర్స్మెంట్ మీరు ఇవ్వాలి కదా. అవి ఇవ్వకపోగా మాకు రావాల్సిన రియంబర్స్మెంట్ బస్ పాసులు స్టూడెంట్లవి కావచ్చు, వికలాంగులవి కావచ్చు, అట్లాంటివన్నీ ఏది కూడా ఇవ్వట్లేదు. రెండోది, బడ్జెట్ లో లేదు. మరి ఇవన్నీ లేకపోతే ఆర్టీసీ ఎట్లా ఉంటుంది? కొత్త బస్సులు కొంటున్నారు. మీరేం చెప్పారు? మీరు అధికారంలోకి వచ్చేప్పుడు ఒక మాట మాట్లాడారు, వచ్చిన తర్వాత ఇలా మాట మార్చారు. అంటే ఆ రోజు ఏం చెప్పాను? మేము కేసీఆర్ గారు ఇవ్వలేదు కాబట్టి మేము అపాయింటెడ్ ఇస్తాము, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం. ఎందుకు చేయలేదు? ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది, ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నాం. నిజంగానే మీకు ఆలోచన చిత్తశుద్ధి ఉంటే చేయాల్సిన అవసరం ఉండే, చేయలేదు. పిఆర్సీలు ఇస్తాన్నారు, బాకీలు ఇస్తాన్నారు, లేదు. సంక్షేమ పథకాల పైసలన్నీ కూడా మేనేజ్మెంట్ తిన్నది. వాళ్ళని అడిగి మాకు ఇప్పించే పరిస్థితిలో మీరు లేరు. ఇలా వేల కోట్ల రూపాయలు ఆర్టీసీ ఉద్యోగులు వాడుతూ ఉన్నారు, అవి లేవు. రెండోది, రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. తర్వాత పాతగా రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇంతవరకు కూడా 2022 ఏప్రిల్ నుంచి వాళ్ళకి లాస్ట్ సార్లు సెటిల్మెంట్ ఇవ్వలేదు. మరి ఎప్పుడు ఇస్తారు? ఇవన్నీ పిఆర్సీలు చేస్తూ ఉన్నారు. మరి ఏదో 2017 పిఆర్సీ అయ్యారు, 16 ఇచ్చారు, మేము 21 అన్నారు. 21 ఇచ్చి దాంట్లో ఏం చేసిండ్రు? 6% హెచ్ఆర్ఏ తీసిండ్రు. హెచ్ఆర్ఏ ఎవరికి తీయాలి? గవర్నమెంట్ లో ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి 30% ఇచ్చింది కాబట్టి 6% తీసిండ్రు. న్యాయం ఉంది. మమ్మల్ని కూడా గవర్నమెంట్ లో కలిపి ఆన్ పార్ విత్ గవర్నమెంట్ ఇచ్చి 6% తీస్తే బాగుండేది. కానీ మాకు పాత జీతాలలో 6% ఇస్తే ఉన్న 4 మంది అయితే ఉన్న 4 ఊడిపోయినట్టుగా ఆ 21 పోయి 15% అయింది. ఇది న్యాయం అని అడుగుతా ఉన్నారు. రెండోది, అందరికీ 8 ఏళ్ల నుంచి ఇంకా రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూడా 2017కు సంబంధించిన పిఆర్సీ చేయలేదు, లెక్కలు చేయలేదు, పైసలు ఇవ్వట్లేదు. ఆ తర్వాత 2021ని మీరే చెప్పిండ్రు ఆన్ పార్ విత్ గవర్నమెంట్ 2021ని ప్రభుత్వ ఉద్యోగులతో మేము కలిపేసి వాళ్ళకున్న వెసులుబాట్లు అన్ని కూడా మీకు చేస్తా అని మీరే కదా చెప్పింది. అందుకే కదా మేము పెట్టింది. మరి ఎందుకు మీరు చేయట్లేదు ఇవాళ? ఆ తర్వాత యూనియన్లు ఇస్తున్నారు. ఇంత పెద్ద సంస్థలో యూనియన్లు ఇవ్వాల్సిన పరిస్థితి లేదా? ఇవాళ యూనియన్లు ఎందుకు ఇవ్వలేదు? దీనికి ఏమైనా మీకు డబ్బులు అవుతాయా? ఏమైనా పెద్ద ఆర్థిక నష్టం అవుతుందా? ఇవ్వలేదు. అంటే ఎవరు చెప్తే వింటా ఉన్నారు? యాజమాన్యం చెప్తే మీరు వింటా ఉన్నారా? మీరు చెప్తే యాజమాన్యం వింటుందా అనేది మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది. జనవరి 27కి సమ్మె నోటీస్ ఇస్తే ఈ రోజు వరకు కూడా మాట్లాడకపోవడంలో ఆంతర్యమైంది. మాట్లాడమని బతిలాడతలేము, కానీ మాకున్న సమస్యలు ఉన్నాయని మీకు సమ్మె నోటీస్ ద్వారా తప్పని పరిస్థితిలో తీసుకొచ్చినప్పుడు ప్రజాస్వామ్య పంతాలో మీరు మాట్లాడాలి. మీరే అన్నారు ఆర్టీసీ ఉద్యోగులు వారియర్స్, వాళ్ళు ఓట్లు అయితేనే మేము గెలిచినాం, ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టాను, మమ్మల్ని గెలిపించారు, మేము అన్ని ఇస్తామని వాగ్దానం చేశాను. మరి ఎక్కడ పోయింది ఈ వాగ్దానం? ఎందుకు లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టే ఇవాళ సమ్మె నోటీస్ మేమేదో నాయకులుగా ఇవ్వలే, మా సొంత ప్రయోజనాలు లేవు. ఇవాళ ఆర్టీసీ నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది. ఒలక్టా కంపెనీకి బస్సులు తేవడం వలన వాటిని
నేరుగా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోండి. ఆర్టీసీకి మీరు కొనివ్వండి. ఆ రాయితీ కూడా మాకు 50% రాయితీ ఆర్టీసీకి ఇస్తే మాకు వస్తుంది. మరి కార్పొరేట్ సంస్థలకు మీరు ఇప్పిస్తా ఉన్నారు, కరెక్ట్ కాదు. ఆర్టీసీకి ఇప్పిస్తే ఆర్టీసీ బాగుపడుతుంది, కొత్త బస్సులు వస్తాయి. ఆర్టీసీ ఉద్యోగులు దాంట్లో పనిచేస్తే, ఆర్టీసీ వాళ్ళకి చేస్తే ఆర్టీసీ బతుకుతుంది. రెండోది కొత్త ఉద్యోగాలు కొత్త పిల్లలకు రావడం జరుగుతుంది. మరి ఇవన్నీ ఇస్తాన వాళ్ళు ఎందుకు లేదు? నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఉద్యోగాలు ఇచ్చిండ్రా మీరు? ప్రమోషన్లు 16,000 మంది రిటైర్డ్ అయితే ఒక్క ప్రమోషన్ ఇచ్చిండ్రా? ఇవాళ మాకేమో ఎన్నికల కమిషన్ ఒకటి చెప్తా ఉన్నారు, ఇవాళ లేబర్ కమిషనర్ ఏం చెప్తా ఉన్నారు, మీ కోడ్ ఉంది రాష్ట్రం అని చెప్పి. కోడ్ ఉంటే ఆర్టీసీ యాజమాన్యం ఎందుకు పదోన్నతులు ఇచ్చింది? ఎందుకు వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటా ఉన్నారు? అంటే వాళ్ళకొకటి మాకొకట, మీకు లేదా? కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా కూడబలుక్కొని యాజమాన్యము, ప్రభుత్వము, లేబర్ డిపార్ట్మెంట్ అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ఇవాళ ఆర్టీసీ నిర్వీర్యం చేయాలి. మళ్ళీ లోకల్ ఎలక్షన్లు వచ్చే వరకు ఈ ఆర్టీసీ జేఏసీని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. ఇబ్బంది పడం, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి మేము సిద్ధపడ్డాం. మా కార్మికులంతా 40,600 మంది అందరూ కూడా సమ్మెలోకి రావడానికి అరహరనాథులు అడ్డం వచ్చినా ఆగే పరిస్థితి ఉండదు. మీరే అర్థం చేసుకోవాలి. మేము సమ్మె చేస్తే మీరు చెప్పించినట్టు అవుతుంది, లేదా పరిష్కారం చేయండి, వాస్తవాలు వినండి. ఇవాళ ప్రాథమిక చర్చలు జరపనండి యాజమాన్యాన్ని, అక్కడ మీరు నోటు తీసుకోండి. లేకపోతే ఆర్టీసీని రివ్యూ చేయండి. ఏం అన్యాయాలు జరుగుతున్నాయో మీరు ఆర్టీసీ మీరు కమిటీ వేయండి, నిజ నిర్ధారణ కమిటీ వేయండి, ఒక సిట్టింగ్ జడ్జి తోటి కమిటీ వేసి మీరు మాట్లాడండి, వాస్తవాలు తెలుస్తాయి మీకు వస్తుందా లేదా. కాబట్టి ఆర్టీసీ కార్మికులు చాలా మంది అటాన్మరణలతో చచ్చిపోతా ఉన్నారు, ఊరుకునేది లేదు. ఈ ఆర్టీసీ ఉండాలి. ఇవాళ ఎవరికి ఇమేజ్ వస్తుంది? ఆర్టీసీని పెంచితే తెలంగాణలో ఆర్టీసీ అనేది చాలా నీడ్ ఉంది. ఇలా బస్సులు లేవు, ఆడవాళ్ళకి బస్సులు లేవు, మహిళలకు మేము చెప్తా ఉన్నాం వాళ్ళకి బస్సులు పెట్టమంటే చాలని డొక్కు బస్సులు పెట్టి ఇవాళ అందరు ఎక్కుతున్నారని చెప్పి ఎవరు వస్తుందని చెప్పి మీరు డీలక్స్లు, సెమీ డీలక్స్లు కూడా తెచ్చి మగవాళ్ళకి పెట్టి పైసలు తీసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు పెట్టరు? వాళ్ళ కోసం బస్సులు చాలీనని పెట్టండి, ఒక స్మార్ట్ కార్డ్ ఇవ్వండి, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి రావాలి. అవసరమైతే మహిళా బస్సులు పెట్టండి, మగవాళ్ళకు కూడా బస్సులు చేయండి. అంటే తెలంగాణని నిర్వీర్యం చేయదు, ప్రజా రవాణాకి అత్యంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యతని మీరు మర్చిపోతా ఉన్నారు. మేము గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి వాటి చేయండి. ఆర్టీసీని పరిరక్షించండి. మా లక్ష్యం ఒకటే, ఆర్టీసీ బాగుండాలి, ప్రజలకు మేలు జరగాలి, ప్రజా సౌకర్యాలు పెంపొందించాలి. ఆర్టీసీ కార్మికులకు కూడా చేసిన కూలియాలి. కూలీ సంఘం మేము కూలి వాళ్ళం, కూలి కూడా ఇవాళ జీతాలు కూడా ఇయ్యని పరిస్థితి ఎందుకు దాపరించింది? ఇదే పరిస్థితి దాపరిస్తే ఆర్టీసీ ఉంటుందా? మీరే చెప్పండి మేధావులంతా. కాబట్టి ఎక్కువ మాటలతోటి కాదు, కాలయాపన చేయొద్దు, మమ్మల్ని బదనాం చేయొద్దు, వెంటనే పరిష్కారం చేయండి. మీరు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టండి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి. ఆర్టీసీ ఉద్యోగులకి యూనియన్లు ఇవ్వండి, ఉద్యోగ భద్రత ఇవ్వండి. అట్లాగే చచ్చిపోయిన వాళ్ళ పిల్లల పేరు మీద కూడా ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఇవాళ వాళ్ళకి అపాయింట్మెంట్ రెగ్యులర్ ఇవ్వాలి, కానీ 3 ఏళ్ళు కన్సల్టెంట్ పే చెప్పి వాళ్ళ మీద కూడా చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద పేలాలు వెళ్ళుకున్న చందంగా ఉంది. ఇది మంచిది కాదు. ఆర్టీసీకి వాళ్ళని రెగ్యులర్ చేయండి. రిటైర్డ్ అయిన వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలన్నా ఇవ్వద్దా? 6 కాలం ఎవరి జీతం అంతా ఎవరన్నంత దారబోసి ఆర్టీసీకి సేవ చేస్తే ఇవాళ జీతాలు వాళ్ళ సెటిల్మెంట్ ఇవ్వకపోవడం భావ్యమని అడుగుతున్నాం. కాబట్టి సమ్మె అనివార్యమవుతుంది. అందరం కలిసికట్టుగా చేస్తాం. దీనికి మేధావర్గం, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, జాతీయ సంఘాలని, మీడియాని, మేధావులను కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా. ఈ ఆర్టీసీని ప్రజలకి అంకితం చేయాలంటే అందరం ఆర్టీసీని రక్షిద్దాం. ఈ సమ్మెను జయప్రదం చేయండి, లేకపోతే సమ్మె సత్యం అని చెప్తా ఉన్నా. మాకు రావాల్సిన బకాయిలు ఉండాలి, ఎందుకంటే పని సమయం అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ముగ్గురు చేయాల్సిన పనిని కూడా ఒక్కరిపైన చేయడం జరుగుతుంది. కాబట్టి అలాగే యాజమాన్యం దగ్గరనే పరిష్కారం అయ్యే సమస్యలు కూడా చాలా ఉన్నాయి, వాటిని పరిష్కరించకుండా చూడడం జరుగుతుంది. ప్రభుత్వం దగ్గర అయ్యేటి తర్వాత అయినప్పటికీ కూడా ముందుగా యాజమాన్యం పరిష్కరించాల్సినవి మాత్రం ఇప్పటి వరకు కూడా అలాగే ఉండిపోయాయని చెప్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటి వరకు రిటైర్ అయిన వారి పెన్షన్ కావచ్చు, రిటైర్మెంట్ కి సంబంధించిన డబ్బులు కూడా ఆర్టీసీ యాజమాన్యం ఇతర అవసరాలకు వాడుకుంటుంది. కాబట్టి తమ న్యాయమైన కోరికలు తీర్చాల్సిందే, లేకపోతే మాత్రం మే 7వ తారీఖు ఉదయం నుంచి కూడా సమ్మెకు వెళ్తున్నామని కూడా ప్రతి ఒక్క బస్సు కూడా డిపోలకే ఉంటుందని చెప్పేసి ప్రజలు కూడా సహకరించాలని చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే దీనికి పూర్తి బాధ్యత కూడా ప్రభుత్వమే వహించాలని కూడా జేఏసీ నాయకులు థామస్ రెడ్డి చెప్పడం జరిగింది. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ.